హాయ్ హలో నమస్తే. ఇప్పుడు కొన్ని ఛానల్స్‌లో అది పహల్గామ్‌లో జరిగినటువంటి దాడి అసలకి ఇది భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమా? లేదంటే హిందూ, ముస్లిమ్స్ మధ్య యుద్ధమా? అనేది చర్చ జరగటం చాలా దురదృష్టకరం అది యాక్చువల్‌గా. చాలా దురదృష్టకరం. హిందూ, ముస్లిమ్సా? లేకపోతే ఇండియా, పాకిస్తాన్ యుద్ధమా అనేది. ఓకే. సరే ఫండమెంటల్లీ ఆహ్, మనం ఇది చూద్దాం, అసలు చరిత్ర చూద్దాం. నట్షల్‌లో చెప్తాను మీకు, చాలా లెంగ్తీ లేకుండా షార్ట్‌కట్‌లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. షార్ట్‌కట్‌లో చెప్తే ఏమైద్దంటే మీకు హిస్టరీ సరిగ్గా అర్థం కాదు. సరే నేను ట్రై చేస్తాను షార్ట్‌కట్‌లో ఊరికే నాకు తెలిసిన వరకు చెప్పడానికి ట్రై చేస్తాను. మన గతంలో ఏం జరిగిందని చూస్తే మనకు అర్థమైద్ది అసలు ఏం జరుగుతుంది అనేది. ఓకే. ఇది హిందూ, ముస్లిమ్స్ మధ్య యుద్ధమా? లేకపోతే ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధమా అనేది మనకు ఒక క్లారిటీ వచ్చేది. ఇప్పుడు ఈ పహల్గామ్ అటాక్ జరగబోయే ముందు 1 వీక్ ముందు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఇతని పేరేంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్, అసీం మునీర్. ఈ అసీం మునీర్ ఒక స్టేట్మెంట్ అన్నాడు. అతను ఏమన్నాడంటే, మా రిలీజియన్ డిఫరెంట్, మా ఆచారాలు డిఫరెంట్. నేను ఐఎమ్ రీడింగ్ దట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. అవర్ రిలీజన్ ఈజ్ డిఫరెంట్, కస్టమ్స్ ఆర్ డిఫరెంట్, అంబిషన్స్ ఆర్ డిఫరెంట్, థాట్స్ ఆర్ డిఫరెంట్. That's where the foundation of two nations theory was laid. Basis was laid in the Kalima faith declaration అంటారు దాన్ని. కాలిమా అంటే కాశ్మీర్ వాజ్ అవర్ జొగులర్ వీన్. అంటే జొగులర్ వీన్ అంటే నెక్కి హెడ్కి కనెక్షన్ ఉన్నటువంటి వీన్స్ని మన జొగులర్ వీన్స్ అంటారు. ఓకే. ఇప్పుడు అతను ఏమన్నాడంటే, మా దేశం వేరు, మా కస్టమ్స్ వేరు, మా యొక్క అంబిషన్స్ వేరు, మేమంతా వేరు. కాశ్మీర్ అనేది మాకు ఈ జొగులర్ వీన్ లాంటిది అని స్టేట్మెంట్ అన్న 1 వీక్లో ఇది పహల్గామ్లో అటాక్ జరిగింది. అంటే ఇప్పుడు ఇది క్లియర్గా మనకు ఒకటి అర్థం అవుతుంది అంటే పాకిస్తాన్ హ్యాండ్ ఉంది అంటానికి ఇది ఒక మెయిన్ అనుమానం కాదు, ఆధారం. అది ఒక ఆధారంగా మనం భావించాలి. ఓకే. ఇతను ఎందుకు ఇదే స్టేట్మెంట్ చేశాడు? రిలీజన్ ఇస్ డిఫరెంట్, కస్టమ్స్ ఆర్ డిఫరెంట్ అని ఈ సిమిలర్ స్టేట్మెంట్ ఇతను ఎక్కడి నుంచి తీసుకున్నట్టే అతను 4 ఫాదర్స్ నుంచి తీసుకున్నాడు. వాళ్ళ 4 ఫాదర్ ఎవడు? ఇది జిన్నా. పాకిస్తాన్కి సంబంధించినటువంటి జిన్నా ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ సపరేట్ దేశంగా చేయాలని ఆ రోజు 2 దేశాలు పార్టీషన్ జరిగినప్పుడు ఈ మహమ్మద్ జిన్నా ఎవరైతే ఉన్నారో అతను కూడా సేమ్ స్టేట్మెంట్ చేశాడు. చూడండి అతనేం స్టేట్మెంట్ చేశాడు. ఇది మార్చి 23, 1940లో మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్లో ఈ స్టేట్మెంట్ చేశాడు. ఏమని? It is extremely different to appreciate why our Hindu friends will fail to understand the real nature of Islam and Hinduism. The Hindu and Muslim are two different religion, philosophies, social customs, literature. They neither intermarry nor dine together, and indeed they belong to different civilizations which are based mainly on conflicting ideas and conceptions అని మహమ్మద్ జిన్నా చేసిన స్టేట్మెంట్ 1940లో. ఇతను 2 సిమిలర్గా స్టేట్మెంట్ చేశాడు. ఏమని? హిందూ ఫ్రెండ్స్ ఎందుకు దాన్ని అర్థం చేసుకోరు? హిందూ మతం వేరు, ఇస్లాం వేరు. మా యొక్క హిందూ మతం హిందువులు, ఇస్లామ్స్ ఇవన్నీ ఇంటర్ మ్యారేజ్, ఇంటర్ క్యాస్ట్ అంటే ఇంటర్ రిలీజియన్ పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు, ఇద్దరు కలిసి భోజనం కూడా చేయరు. అసలు 2 డిఫరెంట్ రిలీజియన్స్ ఇవి 2 అని ఎందుకు మా ఫ్రెండ్స్, హిందూ ఫ్రెండ్స్ అర్థం చేసుకోవట్లేదు అని ఈ 1940లో మహమ్మద్ జిన్నా అన్నాడు. అతను ఎందుకు అన్నాడు? ఆ కాంటెక్స్ట్ ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే ఇది దానికి ఆద్యం పోసింది ఇతనెవడు? ఇతను 1930లో మహమ్మద్ ఇక్బల్ అని ఒక పోయెట్ ఒక అడ్రస్ చేశాడు. ఇతని పేరేంటి? మహమ్మద్ ఇక్బల్. 1930 ఇతనేంటి అసలు ఫస్ట్ టైం పాకిస్తాన్కి సపరేట్ దేశంగా తీసుకురావాలని ఆద్యం పోసిన వ్యక్తి ఇతను ఏం చేశాడంటే, ఇదిగోండి భారతదేశంలో చాలామంది ముస్లిమ్స్ ఎస్పెషల్లీ భారతదేశం మొత్తం కాదు, ఎస్పెషల్లీ నార్త్ వెస్ట్రన్ ఇండియా, జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నార్త్ వెస్ట్రన్ ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరినీ కలుపుతూ మనందరు కూడా సపరేట్ స్టేట్ ఉండాలి మనకి అని ఇతను ఒక భావం తెచ్చుకున్నాడు ఈ మహమ్మద్ ఇక్బల్ అనే అతను. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇతను చేశాడు కాబట్టి ఇది జిన్నా చేశాడు కాబట్టి ఇతను చేశాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ 1 వీక్ క్రితం ఇది చేసిన తర్వాత పహల్గామ్ అటాక్ జరిగింది. ఓకే. ఇతనేమో 1930లో చేశాడు, ఇతను 1940లో అదే మాట అన్నాడు, ఇతను 2005లో ఆ మాట అన్నాడు, ఇతను అన్న తర్వాత 2025లో ఆ మాట అన్న తర్వాత అటాక్ జరిగింది. అంటే సిమిలర్ కైండ్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనమాట. అంటే
ఆ సిమిలర్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇతను వీళ్ళు కోరుకున్న విధంగా ఏమైందంటే భారతదేశం పాకిస్తాన్ 2 ముక్కలైంది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ ఇదిగో దీన్ని పాకిస్తాన్, ఇది గ్రీన్ కలర్లో ఉన్న దాన్ని పాకిస్తాన్ని చేసి ఇదిగో ఇది మన ఇండియాని చేశారు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ కొన్ని మార్కులు పెట్టారు. ఇక్కడ ఏం మార్కులు పెట్టారు? ఇది గ్రీన్ మార్క్, ఇటు గ్రీన్ అంటే పాకిస్తాన్ కదా. ఈ గ్రీన్ మార్క్ యారో ఏదైతే ఉందో అంటే అర్థం ఏంటంటే ఈ ఏరియాలో ఉన్న ఇండియన్స్ పాకిస్తాన్లోకి మూవ్ అయ్యారు. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మేము పాకిస్తాన్ సపరేట్ దేశం చేస్తున్నాం అని అనగానే చాలామంది ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ పాకిస్తాన్లోకి మూవ్ అయ్యారు. ఈ ఎల్లో మార్క్, ఏదైతే ఈ కలర్ ఉందో, ఆరెంజ్ కలర్ ఉందో, ఈ ఆరెంజ్ కలర్ మార్క్ ఏదైతే ఉందో ఇదేంటి? పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఇండియాలోకి మూవ్ అయ్యారు. ఇది ఎక్కడ జరిగింది? ఇది ఒక బార్డర్లో జరిగింది. ఇదంతా ఒక బార్డర్లో జరిగింది. ఓకే, ఈ బార్డర్లో జరిగినప్పుడు 2 ప్లేసులు అసలుకి మీకు మాకు సంబంధం లేదు. మా పాకిస్తాన్తో సంబంధం లేదు, మాకు ఇండియాతో సంబంధం లేదు, మేము అసలు సపరేటు, మీకు మాకు సంబంధం లేదని 2 ప్లేసులు అన్నారు. ఒకటి ఇది హైదరాబాద్ సంస్థానం. హైదరాబాద్ సంస్థానం అన్న వాళ్ళు అసలు మీకు ఇండియాతో సంబంధం లేదు, మాకు భారతదేశంతో పాకిస్తాన్ సంబంధం లేదు, మేము సపరేట్ అన్నారు వీళ్ళు. ఆ తర్వాత ఇక్కడ కలాత్ అని పాకిస్తాన్లో ఒక గ్రూప్ ఉంది, ఇక్కడ హైదరాబాద్లో ఇంకో ప్లేస్ ఉంది కలాత్ అని. ఇప్పుడు వీళ్ళిద్దరు అన్నారు మీకు మాకు సంబంధమే లేదన్నారు. ఓకే సరే, ఆ తర్వాత వీళ్ళని పాకిస్తాన్లో కలిపారు, వీళ్ళని ఇండియాలో కలిపారు, హైదరాబాద్ సంస్థానాన్ని. దట్ ఈజ్ వేరే సంగతి. ఓకే సరే, ఏదైనా ఇప్పుడు ఇదేంది 2 ముక్కలు అయిపోయింది. ఇప్పుడు ఇది 2 ముక్కలు అయినప్పుడు ఆబ్వియస్లీ మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ ఏరియాలో ఉన్న ముస్లిమ్స్ సర్దుబాటు జరిగింది, కానీ మీరు ఇక్కడెక్కడో ఉన్న ముస్లిమ్స్, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో ముస్లిమ్స్ ఉన్నారు. ఇక్కడ ఎక్కడో ఇది వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఏరియాలో ఉన్న ముస్లిమ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, బీహారు, వీళ్ళందరూ కూడా ఎక్కడో ఉన్న ముస్లిమ్స్ వీళ్ళంతా. మోరోవర్ ఈ ముస్లిమ్స్ అందరూ అక్కడికి వెళ్ళలేదు కదా పాకిస్తాన్లోకి, వాళ్ళు ఇంకా అంతా ఇండియాలోనే ఉండిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు మాకు సపరేట్ దేశం కావాలన్నప్పుడు భారతదేశం ఏమందంటే 2 నేషన్ థియరీ అని, అది మీకు చెప్తాను. 2 నేషన్ థియరీ గురించి అక్కడ మీకు అర్థమైంది 2 నేషన్ థియరీ అనేది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ భారతదేశం పాకిస్తాన్కి 2 తలకాయ నొప్పులు. ఒకటి డివిజన్ జరిగిపోయింది ఇక్కడ, ఇది భారతదేశము పాకిస్తాన్ డివిజన్ అయిపోయింది. ఇక రెండో సమస్య ఏంటంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన విషయం. ఈ జమ్మూ కాశ్మీర్ అనే ఏరియాలో ఇది సగం పాకిస్తాన్ ఏరియాలో ఉంది, ఇదంతా జమ్మూ కాశ్మీర్ సగం పాకిస్తాన్లో ఉంది, సగం ఇండియన్ ఆధీనంలో ఉంది. ఇదిగో ఇక మూలన కొద్దిగా చైనా వాడు ఆక్రమించుకున్నాడు జమ్మూ కాశ్మీర్ని. జమ్మూ కాశ్మీర్ ఆధీనంలో కొద్దిగా ఉంది, పాకిస్తాన్లో కొద్దిగా ఉంది, ఇండియాలో కొద్దిగా ఉంది. దాని మీద గొడవ నడుగుతుంది, దాని సంగతి తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 నేషన్ థియరీ అనేది ఇక్కడ మేజర్గా పాయింట్. ఇప్పుడు చూడండి, ఇతను ఇందాక ఎవడో ఇది ఈడున్నాడు కదా, ఈ స్టేట్మెంట్ చేశాడు కదా, పేరంటే ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఎవరైతే ఉన్నాడో అతను ఒక స్టేట్మెంట్ చేశాడు. ఏమని? ది ఫౌండేషన్ ఆఫ్ 2 నేషన్స్ థియరీ అనే పదం వాడాడు. ఆ 2 నేషన్స్ థియరీయే ఇక్కడ భారతదేశ పాకిస్తాన్ డివిజన్ జరిగినప్పుడు చర్చకు వచ్చినటువంటిది 2 నేషన్ థియరీ. ఈ 2 నేషన్ థియరీ అనేది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు మాత్రమే 2 నేషన్ థియరీ అనే దాన్ని అడాప్ట్ చేసి వాళ్ళు డెవలప్ చేశారు. ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు. భారతీయులు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. భారతీయులు 1 నేషన్ థియరీ అన్నాం అంటే మనం అపోజ్ చేసాం. అందుకే కదా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ వల్ల దేశం చీల్చారు, దేశాన్ని చీల్చి 2 ముక్కలు చేశారు, కాంగ్రెస్ ద్రోహులు, దేశ ద్రోహులు అంటున్నారు కదా మన వాళ్ళు. ఎందుకు? భారతదేశం అనేది 2 నేషన్ థియరీ అనే దాన్ని వ్యతిరేకించి ఒకటే నేషన్గా ఉండాలి, పాకిస్తాను మొత్తం కూడా ఒకటే దేశం అని భారతదేశ ప్రజలు కోరుకున్నారు. ఏంది? 1 నేషన్ థియరీ. 2 నేషన్ థియరీ మంది కాదు, పాకిస్తాన్ది. పాకిస్తాన్ వాళ్ళు 2 నేషన్ థియరీ పట్టుకున్నారు. ఈ 2 నేషన్ థియరీ నుంచి వచ్చిందే ఆ మహమ్మద్ ఇక్బాల్ చెప్పినటువంటి మా కల్చర్ వేరు, మా డిఫరెంట్ వేరు, మా లాంగ్వేజ్ వేరు. అక్కడి నుంచి జిన్నా చెప్పాడు మా కల్చర్ వేరు, మా కస్టమ్స్ వేరు. ఇప్పుడు నిన్న 2025లో ఆ మునీర్ అనేవాడు అన్నాడు మా కల్చర్ వేరు, మా కస్టమ్ వేరు అని. ఓకే, ఈ 2 నేషన్ థియరీ నుంచి వచ్చినటువంటి ఐడియాలజీ. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు 2 నేషన్ థియరీ కోరుకున్నారు తప్ప భారతదేశం కోరుకోలేదంటే అర్థం ఏంటే ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ చేశారు, చూపిస్తాను చూడండి. ఇది ఒక స్టేట్మెంట్ చూపిస్తాను. నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ చేశారు ఇక్కడ. ఏమని? 2 నేషన్ థియరీ వాజ్ ఇంపోజ్డ్ నాట్ బ్యాక్డ్ బై మోస్ట్ ముస్లిమ్స్ అని ఒక స్టేట్మెంట్ చేశారు నరేంద్ర మోడీ గారు. అంటే అర్థం ఏంటి?
ఆ టూ నేషన్ థియరీ అనేది పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ టూ నేషన్ థియరీ పెట్టిన తర్వాత భారతదేశంలో ఉన్న చాలామంది ముస్లిమ్స్ వ్యతిరేకించారు. ఎవరు? పాకిస్తాన్ కోరుకున్న టూ నేషన్ థియరీని భారతదేశంలో ఉన్న మెజారిటీ ముస్లిమ్స్ వ్యతిరేకించారు. వాళ్ళ ఓన్ ముస్లిం కమ్యూనిటీ వ్యతిరేకించి, ఇదేంద్ర భాయ్ టూ నేషన్ థియరీ అంటావు, నీ కల్చర్ వేర్ అంటావు, వాళ్ళు మనం ఒకటే కదా అని చాలామంది ముస్లిమ్స్ భారతదేశంలో ఉన్న హిందువులతో కలిసి ఉండటానికి నిర్ణయించుకున్నారు. వీళ్ళతో పాటు పాకిస్తాన్ పోలా. ఓకే, దాన్ని వ్యతిరేకించారు అంటే అర్థం, ఇప్పుడు ఎవరైతే భారతదేశంలో ఇప్పుడున్న ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఓన్ కమ్యూనిటీకి సంబంధించిన ముస్లిం ఐడియాలజీని వ్యతిరేకించి హిందువులతో కలిసి ఉండామని భారతదేశంలో ఉన్నారు వాళ్ళు. అంతే కదా అర్థం. ఓకే, ఇప్పుడు రండి, కమింగ్ టు ది పాయింట్. అయితే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ టూ నేషన్ థియరీ, ఇప్పుడు వాడేమన్నాడు, ఇది ఇంకొకసారి మీరు అటు ఇటు తిప్పుతున్నా, మీరు ఏమనుకుంటారు, మీకు అర్థం అవ్వాలని తిప్పుతున్నది. ఈడేమన్నాడు, ఈడ ఫౌండేషన్ ఆఫ్ టూ నేషన్స్ థియరీ అని అన్నాడు. అంటే వీళ్ళు టూ నేషన్ థియరీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? 1930లో ఇక్బాల్ నుంచి, తర్వాత జిన్నా నుంచి మునీర్, వీళ్ళందరూ కూడా టూ నేషన్ థియరీ గురించి మాట్లాడుతుంటే ఆ టూ నేషన్ని స్మాష్ చేసింది ఇందిరాగాంధీ. ఇప్పుడు ఇది ఇందిరాగాంధీ స్మాష్ చేసింది. ఇవేం చేసింది, ఇదిగో 1971 లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్. ఇప్పుడు ఇక్కడ మనం అది చూపించాను కదా మీకు, ఇది ఇండియన్ మ్యాప్, ఇది పాకిస్తాన్, ఇదంతా పాకిస్తాను. ఇది ఇక్కడ ఒక ముక్క ఈస్ట్ పాకిస్తాన్ అంటారు అనమాట. ఇక్కడ పాకిస్తాన్, ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్. ఈ ఈస్ట్ పాకిస్తాన్ అనేది మీరు ఎక్కడ ఉన్నారు, మేము ఎక్కడ ఉన్నాము, మీ భాగాలు మేమేంటి, మాకు సపరేట్ దేశం కావాలని బంగ్లాదేశ్లో లిబరేషన్ మూవ్మెంట్ వచ్చింది. ఈ బంగ్లాదేశ్ లిబరేషన్ మూవ్మెంట్ వస్తే ఇండియా సపోర్ట్ చేసి ఈ రెండింటి ముక్కలు చేసి వీళ్ళకి స్వతంత్రం ఇచ్చింది ఇందిరాగాంధీ. అందుకని ఇందిరాగాంధీ ఈ బంగ్లాదేశ్ లిబరేషన్ మూవ్మెంట్ తీసుకొచ్చి వాళ్ళకి స్వతంత్రం చేసింది. ఇప్పటి వరకు వీళ్ళు టూ నేషన్ థియరీ అన్నారు కదా, ఇప్పుడు అదేమైంది, మూడు నేషన్ల థియరీ అయింది. టూ నేషన్ థియరీ కాస్త ఏమైంది, మూడు నేషన్ల థియరీ అయింది. మూడు నేషనల్ థియరీ అవడంతో ఇప్పుడు ఇందిరాగాంధీ ఈ పని చేసింది చూడండి. షీ స్మాష్డ్ టూ నేషన్స్ థియరీ అండ్ మేడ్ త్రీ నేషన్స్. పాకిస్తాన్ పీపుల్ అండ్ రిసోర్సెస్ డివైడెడ్. పాకిస్తాన్కి సంబంధించిన బంగ్లాదేశ్ విడిపోబోతుంటూ వాళ్ళ రిసోర్సెస్ డివైడ్ అయినాయి, ప్రజలు కూడా డివైడ్ అయిపోయినప్పుడు ఆబ్వియస్లీ ఏమైంది, ఇది కోపం వచ్చేసింది పాకిస్తాన్కి సంబంధించి. అప్పుడు 1972లో ముల్తాన్ కోర్టులో ఇతను పేరు ఏదో ఉంది, ఓకే పేరు మర్చిపోయినా, ఓకే ముల్తాన్ కోర్టులో భుట్టో అంటారు, ఇతను భుట్టో అనుకుంటా, దీని పేరు ఏదో ఉంది. ఈ భుట్టో ఏం చేశాడంటే ఇతను ఒక డిక్లరేషన్ చేశాడు 1972లో. 1971లో బంగ్లాదేశ్ విడిపోయింది ఇందిరాగాంధీ వల్ల. ఇతను ముల్తాన్ కోర్టులో ఒక డిక్లరేషన్ చేశాడు. ఏమని? రెండు తీర్మానాలు చేసుకున్నారు. పాకిస్తాన్ వాళ్ళు గడ్డైనా తినండి కానీ న్యూక్లియర్ దేశంగా ఎదగండి అని ఒక డిక్లరేషన్ చేశాడు భుట్టో. గడ్డి అవసరమైతే అన్నం తినకుండా గడ్డి తిని బతకండి, కానీ దేశాన్ని న్యూక్లియర్ దేశంగా ఉంచండి అని ఒక డిక్లరేషన్ చేశాడు. కాబట్టి ఆ రోజు నుంచి వాళ్ళకి డబ్బులున్నా లేకపోయినా న్యూక్లియర్ వెపన్స్, అణుబాంబులు తెచ్చుకోవడం ప్రారంభించారు వాళ్ళు. అమెరికా దగ్గర నుంచి, చైనా దగ్గర నుంచి, ఎక్కడెక్కడి నుంచో అణుబాంబులు తెచ్చుకుంటున్నారు. వాడు చేసిన ఒక డిక్లరేషన్. ఇది రెండో డిక్లరేషన్, బ్లీడ్ ఇండియా విత్ 1000 pieces. భారతదేశం రక్తం పారించండి అని చెప్పి ఈ రెండు డెసిషన్లు తీసుకున్నారు వీళ్ళు. బ్లీడ్ ఇండియా ఇన్ 1000 pieces. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇండియాలో అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ టూ నేషన్ థియరీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇండియాలో గుజరాత్, పంజాబు, కాశ్మీర్, గుజరాత్, పంజాబు, కాశ్మీర్లో ఉన్న వాళ్ళు కొద్దిగా అటుపోయిన వాళ్ళు ఇటుపోయిన వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. బట్ ఇదంతా కూడా ఇండియానే. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఎవరు పాకిస్తాన్ పోలేదు కదా. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఇక్కడ ఉన్నారు కదా. మనం ఆప్షన్ ఇచ్చాము. మోరోవర్ టూ నేషన్ థియరీకి మనం వ్యతిరేకం, భారతదేశం వ్యతిరేకం టూ నేషన్ థియరీకి. పాకిస్తాన్ వాళ్ళే మాకు సపరేట్ దేశం కావాలి పోయారు తప్ప మనం వెళ్ళమని లేదు, మనం వెళ్ళొద్దన్నప్పుడు చాలామంది ముస్లిమ్స్ భారతదేశంలోనే ఉన్నారు. ఇప్పుడు ఆ భారతదేశంలోనే ఉన్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఇండియన్సే కదా. మనమే కదా ఆ రోజు వ్యతిరేకించాం టూ నేషన్ పాలసీని. మనమే కదా ముస్లిమ్స్ మీరు ఉండొచ్చు మా దేశంలో ఏం కాదని మనమే వాళ్ళకి ఆఫర్ ఇచ్చాం. కంటే వీళ్ళందరూ ముస్లిమ్స్ అందరూ ఉన్నారు. మరి ఆ రోజే ఇదిగా పోయి ముస్లిమ్స్ భారతదేశంలో ఉండటానికి లేదు, మీరందరూ పాకిస్తాన్ వెళ్ళాల్సిందే అని చెప్పి ఒక మ్యాండేటరీ పెడితే ఈ దేశం మొత్తం మీద ఉన్న ముస్లిమ్స్ వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. ఓకే, బట్ మనం వ్యతిరేకం దానికి. సింగిల్ నేషన్గా ఉండాలి, యునైటెడ్గా ఉండాలి, పెద్ద దేశంగా ఉండాలని ముస్లిమ్స్ ఉండమన్నారు. ముస్లిమ్స్ అని అందరూ ఒక్క దేశంలోనే ఉన్నారు. ఓకే, అందుకే నరేంద్ర మోడీ గారు రీసెంట్గా ఒక ప్రసంగం ఇస్తే ఏమన్నాడంటే
టూ నేషన్ థియరీ అనే దాన్ని ఇట్ ఈస్ నాట్ బ్యాక్డ్ బై మోస్ట్ ముస్లిమ్స్, అంటే చాలామంది ముస్లిమ్స్ వ్యతిరేకించారు. అయినా సరే కాంగ్రెస్ చీల్చింది అని నరేంద్ర మోడీ గారి కాంగ్రెస్ వాళ్ళ మీద విమర్శిస్తూ చెప్పాడు మన వక్ఫ్ బోర్డ్ టైంలో. మొన్నే వక్ఫ్ బోర్డ్ టైంలోనే మాట్లాడేది టూ నేషన్ థియరీ అనేది కాంగ్రెస్ వాళ్ళు చేసిన ద్రోహం దేశానికి అని చెప్పి. ఓకే, 2 దేశాలు చేశారు, దేశం విడగొట్టకుండా ఉండాల్సింది అనేది మోడీ గారు చేస్తున్న. అఫ్కోర్స్ ఇవన్నీ రాజకీయాలు. దేశం విడగొట్టకూడదంటే మరి ఇప్పుడు వాళ్ళు కూడా కలిసి ఉంటే ఇంకా ముస్లిమ్స్ ఎక్కువ ఉండేది, ఈ ముస్లిం డామినేషన్ ఎక్కువ ఉండేది, మరి అప్పుడేం చేసేవాళ్ళు వీళ్ళు? ఓకే, ఇదంతా రాజకీయం చేస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, బర్మా ఇవన్నీ కూడా ఇండియాలో భాగం అయితే ఇంకా ముస్లిం డామినేషన్ ఎక్కువ ఉండేది కదా. ఇప్పుడే హిందూ పాపులేషన్ తగ్గిపోతుంది, ముస్లిమ్స్ పెరుగుతున్నారని గొడవ చేసేవాళ్ళు మళ్ళీ ఇటు పక్క టూ నేషన్ని మేము సపోర్ట్ చేస్తున్నామని ఏదో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు రాజకీయం కోసం అటు ఇటు షిఫ్ట్ చేస్తున్నారు. ఓకే, సరే ఏదేమైనా సరే ఇప్పుడు ఏమైంది, భారతదేశంలో మనం చెప్పిన ప్రకారమే భారతదేశంలో చూడండి 14.2% ముస్లిమ్స్ ఇంకా భారతదేశంలో ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈడేమన్నాడు, ముల్తాన్ కోర్టులో ఈ పాకిస్తాన్కి సంబంధించిన బుట్టో 1972లో ఒక తీర్మానం చేశాడు, 2 తీర్మానాలు. ఒకటి గడ్డి తినైనా న్యూక్లియర్ వెపన్గా మారండి, రెండోది భారతదేశం రక్తం పారించండి అని. ఈ 2 చేసినటువంటి తీర్మానాలు 1971లో. ఆ రోజు నుంచి ఈ అటాక్లన్నీ మొదలైనవి, టెర్రరిజం అటాకులు. అప్పటి వరకు యుద్ధాలు జరిగినాయే తప్ప భారతదేశంలో ఇది జరగల. ఎందుకు చేశాడంటే కేవలం ఒకటే, టూ నేషన్ థియరీని ఇందిరాగాంధీ స్మాష్ చేసింది. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ ఇచ్చింది, ఇండిపెండెన్స్ ఇచ్చింది. ఆ రోజు నుంచి వీళ్ళు పగబట్టారు. మా ముస్లిమ్స్ టూ నేషన్ థియరీని కాస్త 3 నేషాల్లో అయిపోయినాయి, బంగ్లాదేశ్ విడిపోతాం, మా ప్రజలు తగ్గిపోయారు, ప్లస్ రిసోర్సెస్ పడిపోయినాయి. భారతదేశం మీద కక్ష పెంచుకున్నారు వీళ్ళు. కక్ష పెంచుకొని ఆ రోజు నుంచి ఇది టెర్రరిజం అటాక్ చేస్తూ ఉన్నారు. పంజాబ్ అటాక్ చేశారు, 98లో ఆఫ్ఘన్ జిహాద్ చేశారు, 2000 ప్రాక్సీ వార్ చేసి, 2001లో ఇండియన్ పార్లమెంట్ మీద అటాక్ చేసి, 2002లో కాలుచిక్ మెసాకర్ అట, 2006 IIS బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో చేశారు, 2006 ముంబై ట్రైన్ అటాక్ చేశారు, 2008 ముంబై అటాక్స్ చేశారు, 2016 పఠాన్కోట్లో అటాక్ చేయరు, పుల్వామా అటాక్, ఇప్పుడు 2025 పహల్గామ్లో జరిగిన అటాక్. ఇదంతా ఓకే. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఇది కారణం. 1972లో ముల్తాన్ కోర్టులో వాళ్ళు తీసుకున్న నిర్ణయం భారతదేశం మీద రక్తం పారించాలని చెప్పి వాళ్ళు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారా అంటే అది ఇందిరాగాంధీ వాళ్ళకి బంగ్లాదేశ్ని స్వతంత్రం ఇప్పించింది, వాళ్ళ దేశాన్ని విడగొట్టిందని కోపం వీళ్ళకి. కాబట్టి ఇవన్నీ జరిగినాయండి. ఇప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు ఇప్పుడు చూడండి, 1940 దగ్గర నుంచి 1947లో ఫస్ట్ కాశ్మీర్ వార్ జరిగింది, 1965లో సెకండ్ కాశ్మీర్ వార్ జరిగింది, 71లో ఇది బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ వచ్చింది, 74లో పోఖ్రాన్ 1 న్యూక్లియర్ టెస్ట్ జరిగింది ఇండియాలో, కాశ్మీర్ ఇన్సర్జెన్సీ జరిగింది 89లో, 98లో పోఖ్రాన్ 2 టెస్ట్ జరిగింది, 99లో కార్గిల్ వార్ జరిగింది, 2001లో ఇండియాలో పార్లమెంట్ మీద అటాక్ చేశారు, 2007 అదే మన ట్రైన్ మీద అటాక్ జరిగింది, 19లో పుల్వామా అటాక్ జరిగింది, 2008లో ముంబై అటాక్ జరిగింది, ఇప్పుడు 25లో ఇది జరిగింది. ఇప్పుడు 3 యుద్ధాలు జరిగాయి. ఒకటి నెహ్రూ చేసింది 47లో, 65లో శాస్త్రి చేసింది, 71లో ఇందిరాగాంధీ, 89లో వాజ్పేయి చేసింది. ఇప్పుడు మోడీ గారు 2 సర్జికల్ స్ట్రైక్ చేశారు, యుద్ధం చేయలేదు, సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఒకటి పోస్ట్ యూరి సర్జికల్ స్ట్రైక్ చేశాడు, పుల్వామా బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ చేశారు. సో ఇది మోడీ గారు చేసింది. సరే ఇప్పుడు ఏదేమైనా ఇప్పుడు నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే మన ఈ పహల్గామ్లో జరిగినటువంటి యుద్ధం ఇది అటాక్ ఏదైతే ఉందో వాళ్ళు హిందువుల మీద అటాక్ చేశారు, కానీ హిందూ మతం మీద అటాక్ చేయాల. హిందూ మతం మీద అటాక్ చేస్తే హిందువులు భారతదేశంలో ఉన్న హిందువులనే ఎందుకు, ఒక ముస్లిం పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ని చంపేయచ్చు కదా. వాళ్ళు హిందూ మతమే వాళ్ళకి ద్వేషం అయితే అక్కడ పాకిస్తాన్లో ఉన్న హిందువుల మీద చంపేయచ్చు కదా. భారతదేశం వచ్చి భారతదేశంలో హిందువులనే ఎందుకు అటాక్ చేశాడు అని అంటే ఎక్కువ మంది చనిపోయారు. ఎందుకనంటే నాన్ ముస్లిమ్స్ని టార్గెట్ చేశాడు, ఎందుకంటే ఇండియాని ఇబ్బంది పెట్టాలని. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు కదా, డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్ మీద యుద్ధం చేస్తున్నామన్నారు. అంటే వాళ్ళ డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్ వాళ్ళ మతస్థులను చంపరు, అంటే ముస్లిమ్స్ని చంపరు, ముస్లిమ్స్ని వదిలేసి మిగతా వాళ్ళ మీద అటాక్ జరిగింది. ఇదంతా కూడా ఇండియా పాకిస్తాన్ మీద జరుగుతున్న ఒక పెద్ద వారే తప్ప ఏది 1930 నుంచి మొదలైన యుద్ధమే ఇది కంటిన్యూ అవుతుంది ఇది అంతే. ఇప్పుడు ఈ టైంలో మనం భారతదేశంలో హిందూ ముస్లిం మనం కొట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇంటర్నల్గా ఇది ఎక్స్టర్నల్ నుంచి వస్తున్న థ్రెట్, ఇది 1930 నుంచి వస్తున్న థ్రెట్. ఈ థ్రెట్ నుంచి బయటపడాలి తప్ప
ఇప్పుడు ఈ హిందూ ముస్లిం అని చెప్పి భారతదేశంలో మనం కొట్టుకోవడం అనవసరం. మోరోవర్ ఈ ముస్లిమ్స్ని మీరు పాకిస్తాన్ వెళ్ళాల్సిన అవసరం లేదు, 2 నేషన్ థియరీకి మేము వ్యతిరేకం, మీరు ఉండండి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పింది మనమే వాళ్ళని. ఇప్పుడు వాళ్ళని మనం అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా భారతదేశంలో. సో కాబట్టి భారతదేశం సెక్యులర్ దేశం ఇది. ఈ సెక్యులర్ దేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ జైను మొత్తం అందరిని ఉండమన్నాము. 1 నేషన్ థియరీకి మన సపోర్ట్, అది నరేంద్ర మోడీ గారే చెప్పారు. భారతదేశానికి 2 నేషన్ థియరీకి వ్యతిరేకమని. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్న హిందూ ముస్లిమ్స్ కొట్టుకోకుండా ఇద్దరు కలిసి పాకిస్తాన్తో యుద్ధం చేయాలని కోరుకున్న. నమస్తే, జై హింద్.